నుంచి వచ్చారు మీరు? మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం. రాజన్న సిరిసిల్ల జిల్లా. సార్ ఎట్లా ఉంది చేస్తున్న ప్రచారంలో? ప్రచారం చేస్తున్నాం మేము. మా బీఆర్ఎస్ పార్టీ సునీత అక్కనే గెలుస్తుంది. ఏమంటారు జనాలు, ఏమంటారు ఫస్ట్ ఇక్కడ? ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వచ్చిండు కానీ అన్ని అది కుడి ఒక భుజం ఈయన అని చెప్తుండు. ఒక్కడు కూడా అమలు చేయలేదు. మా పేద ప్రజలను కడుపు కొట్టిండు. మాకు పెన్షన్ పడతలేదు. 2000 పెన్షన్ కి 3000 అన్నాడు. 3000 పెన్షన్ 4000 అన్నాడు. అంత మోసం చేసి మనం మోసగించింది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా వినము. ఇస్తే తీసుకున్నాం తప్ప మేము ఖచ్చితంగా మేము సునీతమ్మకే వేస్తాము. కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ పాలనే మంచిగుంది మాకు. మేము వాళ్ళకే ఓటేస్తాము. ఎవరు ఏం చెప్పినా మేము వినం బిడ్డ అని మేము ఇళ్ళకి పోయి కూడా బొట్టు పెట్టి చెప్పుకుంటూ రావడం జరిగింది. దానివల్ల మేము ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకే వేస్తాము. సునీతమ్మనే గెలిపించుకుంటాము. మా కేసీఆర్ సార్ పాలనే బాగున్నది. మాకు హైడ్రా పెట్టేసి మాకు గుడిసె ఇండ్లున్న గుడిసెలు చేసిండు. మా ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళి ఓటేసి బోర్లు బోకెళ్ళి బయట పడేసిండమ్మా. ఇంకా వానికి వేస్తామా ఓటు అని చెప్పేసి మాకు నువ్వు తిట్టుకుండా చెప్తున్నారు. మాకు చాలా బాధ అనిపించింది. ఏందమ్మా అట్లా తిడుతున్నా? అమ్మ తిడతామమ్మా. మా కడుపుల మీద పొట్ట కొట్టిండు. మా ఇండ్లు గుల్ల కొట్టిండు. మేము ఎంత కష్టపడుకుంటే మాకు ఇండ్లు అవుతాయి అమ్మా. ఒక్క రూపాయికి రూపాయి కుడుపుకొని కూలి పనికి పోయేసి మేము ఇల్లు కట్టుకున్నాము. ఇది చెరువులో ఉంది. మేము మాకు పర్మిషన్ తీసుకొని చెప్పిండు కదమ్మా మీరు కట్టుకోండి అని చెప్పి. మరి ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నా మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టి మేము బాసలు తీసుకొని ఇవ్వలే, బోర్లు తీసుకొని ఇవ్వలే, బియ్యం తీసుకొని ఇవ్వలే, పప్పులు ఉప్పులు తీసుకొని ఇవ్వలే. మా పిల్లలు కేవలం చదువుకుండా బుక్స్ తీసుకొచ్చుకుంటామన్నా కూడా ఒక 2 నిమిషాలు ఆగకుండా మాకు ఇల్లు కూడా కొట్టి మా పుట్ట మీద కొట్టిండమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చెప్తాను మేము కొట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు ఆయనేమో ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి ఇక్కడ మాకు ఓట్లు లేకపోతే మీకు పింఛన్లు ఆగిపోతాయి, మీ ఓట్లు లేకపోతే మీకు రేషన్ కార్డులు ఆగిపోతాయి అని చెప్పేసి బెదిరిస్తున్నారు. కానీ ఆయన ఏమంటుండంటే ఇక్కడ ఓటు వేయకుంటే కరెంట్ బిల్లు కట్ అవుతుంది అంటుండు, బియ్యం కట్ అవుతాయి అంటుండు. ఆయన మన ఇది బస్సు ఫ్రీ ఈయన సొమ్మ ఈయన సొమ్మ ఇవాళ సొమ్మ అంటే అది ప్రజల సొమ్మ. అది కట్ చేసే దమ్మ ఆయనకి ఏముంది? ముఖ్యమంత్రి కట్ చేసే ఎవడు ముఖ్యమంత్రి? ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినప్పుడు పరిపాలన మంచిగా చేయాలి, పని చేయాలి. ఆయన ఏమన్నాడు? పని చేయకుండా ఏం చేస్తున్నాము? ఆటో వాళ్ళని రోడ్డు మీద తెచ్చండి. మీరు కూడా చెప్పండి. ఒక పత్రిక విలేకరులా మీరు ఒక ఇంత మైకి పెట్టుకొని తిరుగుతున్నారు కదా. రేవంత్ రెడ్డి మంచోడు, మంచి పాలన చేసిన ఏ ఒక్కరైనా చెప్పినారా? మీరు కూడా మనసాక్షి చెప్తున్నారు మంచి పాలన చేస్తున్నారు. నేను కూడా చెప్పుకుంటా గొప్ప నేను శ్రీమతిని సిరిసిల్లకి వెళ్ళి వచ్చినా నేను పెద్ద అని చెప్పుకుంటా. ఏం లాభమన్నా? నలుగురు మెచ్చుకోవాలి. ముసలోళ్ళు ముడిగోళ్ళు ఏడుస్తుండ్రు. కడుపు మా పెద్ద కొడుకు అసంటోడు మాకు ఎంతో సహాయం చేసిండు. 3000 రూపాయలు 2000 రూపాయలు టకా మాకు ఫోన్లలో మోగుతుండే. అలాంటిది 2 నెలలైనా 3 నెలలైనా ₹1 పడతలేడు. గోళీలు తెచ్చుకున్నాము. మా కోడలకు కొడుకు 1000 రూపాయలు ఇచ్చుకున్నాము. 1000 రూపాయలు పెట్టి మేము మందులు తెచ్చుకున్నాము. ఈరోజు అది కూడా లేదు. నేను చెప్పుకొని డప్పు కొట్టుకొని తిరిగితే నేను ముఖ్యమంత్రిని, నేను ఇది అదని చెప్పుకుంటే కరెక్ట్ కాదన్న. 10 మంది చెప్పాలి. ముసలోళ్ళు అసంటోళ్ళు ఆశీర్వాదం ఇవ్వాలి ముఖ్యమంత్రికి. ఇలా కేసీఆర్ బాపు ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఆఫీసులో ఉన్నాడు, కానీ ఆయనకు ఆశీర్వాదం ఇస్తుండు. ఎందుకు ఇస్తుండు? మంచి పరిపాలన చేసిండు. అందరినీ బిడ్డలాగా చూసుకున్నాడు. అక్క చెల్లెని తల్లులాగా చూసుకున్నాడు. ఒక ఇంటికి మేనమామలాగా పోయి 1,00,000 రూపాయలు ఇచ్చి వచ్చినవన్న మెయిన్ వార్డు నెంబర్ గంభీరపేటలో 1,00,000 రూపాయలు తీసుకుపోయి చెక్కు ఇచ్చి వచ్చిన వాళ్ళకు. నువ్వేనా ఒక్కరోజు ఒక గల్లీలో కానీ, ఒక ఊర్లో కానీ, ఒక మండలంలో కానీ, ఒక జిల్లాలో కానీ నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఇప్పటికీ నువ్వు మా మంత్రిని పట్టుకొని, మా మాజీ మంత్రి వారిని పట్టుకొని, కేటీఆర్ అని పట్టుకొని వాడు వీడని మాట్లాడుతున్నావు. చెల్ల ఇప్పుడు కూడా మేము మాట్లాడుతాం వాడు వీడని. నువ్వు రేవంత్ అయితే మాకేం అవసరము? నువ్వు అట్లా మాట్లాడితే మళ్ళీ కేసులు వేసుకోవాలి. ముఖ్యమంత్రి నీ ప్రాణానికి నీ ఇంట్లో వరకే కావచ్చు. మాకైతే జిల్లాలో కానీ స్టేట్లో కానీ నువ్వు ముఖ్యమంత్రి కానే కాదు. నీకు ముఖ్యమంత్రి హోదా నీకు లేదు. కేవలం వార్డు నెంబర్గా నేను చేసినా నాకున్న హోదా నీకు లేదు. నేను ముక్కుపదంగా చెప్తున్నా, గంటపదంగా చెప్తున్నా. నువ్వు ఏం చేసినావని, ఎవరికి ఏం చేసినావని. ఇప్పుడు 20 పెట్టేసి హైదరాబాద్లో కొంపలు ముంచేసినావు. పాపం వాళ్ళు ఏడుస్తుంటే మేము పల్లెటూళ్ళలో ఉండి బాధపడ్డాం. నువ్వు బయటకు వెళ్ళి కొట్టేసి బట్టలు లేకుండా ఒక ప్రెగ్నెన్సీ ఉంటే బయట నొప్పులు తీసుకునే మనిషి కూడా నువ్వు బయట వేసి ఇల్లు కూడా కొట్టినావు. ఎంత కలకలవుతుందా నీకు? ఈరోజు నీకు మైనస్ కావడానికి కారణం కూడా అదే. నువ్వు మైనస్ కావడానికి కారణం హైడ్రా పెట్టేసి ముసలిళ్ళకు 3,000 రూపాయలు ఇవ్వకుండా చేసినావు. నువ్వు ప్రతిదీ 420 హామీలు ఇచ్చుకుంటా, అబద్ధాల హామీలు ఇచ్చుకుంటా మంది కడుపులు కాల్చినావు. నువ్వు మంది కడుపులు కాల్చినావు. మేము ఇలా పెళ్ళిళ్ళు చేస్తే కూడా ఎంత మంచిగా ఆహ్వానించిండ్రు. మా కేటీఆర్ అని కూడా ప్రతి వాళ్ళు పిలుచుకొని కార్డు ఇచ్చుకుంటాం, మేము అన్నం పిలిపించుకున్నాం. ఇవాళ నువ్వు వాడువి అంటావా? నీ దమ్ము ఎంత రండి? మంత్రులు ఎంబడ ఉన్న వాళ్ళకు అంత మబ్బియాల్సోలే. ఇక నీ పాలన ఉంది, వాళ్ళకి ఏం చేస్తావన్న లంగతనంతో మా వాళ్ళు కూడా అంటున్నా అన్న, మా వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి నేను ఉన్నారు చూడు
వాళ్ళంతా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళే, మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళే. ఈ రోజు వస్తాను మేము మా అన్న కూడా చెప్పినాం రామన్నకు, అన్న దయచేసి ఎవరైతే ఇప్పుడు మన కష్టకాలంలో ఉన్నామో వాళ్ళని రానియద్దు అన్నాను. మేమే చెప్తున్నాం అన్న రామన్నకు, నువ్వు కష్టకాలంలో ఉన్నారన్నా వాళ్ళని ఇవాళ మన దగ్గర మంత్రులుగా పనిచేసి ఇవాళ వాళ్ళ దగ్గరకు పోయి మీరు వాళ్ళు దండం పెట్టి కండువాలు వేసుకొని కప్పుకొని మేము వీళ్ళు కప్పుకోలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గుసేట అన్న వాళ్ళు. ఎవరన్నా కానీ పేర్లు చెప్పను, మాకు తెలుసు పోయిన వాళ్ళకి తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పోయిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఏం తిన్నారన్న వాళ్ళు. ఇప్పుడు ఒకటి అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 22 నెలల పరిపాలనకు సంబంధించి ఒక ఎత్తు, ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్లో ఒక ఎత్తు. ఇక్కడ ఒక ఆడపిల్లకు సంబంధించిన దాంట్లో ఒక ఇక్కడ ఉన్న అకస్మాత్తుగా చనిపోయిన ఒక ఎమ్మెల్యే ఆమె కూడా ఏడుస్తున్నా కూడా దాన్ని కూడా ఏదో అని అంటున్నారు. ఎంతో ఒక అన్న తమ్ములు ఎవరో పక్కింటోళ్ళు ఏడుస్తే మనం పోయి బాధపడి కన్నీళ్ళు పెట్టుకొని వస్తామన్నా, సొంత ఆమె భర్త ఉట్టిగా ఏడుస్తుంది అమ్మ, ఉట్టిగా ఏడుస్తుంది అన్న. ఆమెకి ఎంత బాధ ఉంటుంది, ఆమెకి ఎంత ఆవేదన ఉంటుంది. సేమ్ టైం నాకు కూడా భర్త లేడు అనుకుంటా, ఒక మాట లేదు భర్త లేడు నీకు అని చెప్పండి ఏడుస్తున్నావు డ్రామా అంటే అది ఎంత అన్న కట్టే ఉంటే మేము కొట్టేటోళ్ళం. అక్కడ మేముంటే మాకు పర్మిషన్ ఇస్తే మేము వాళ్ళని ఎవరైతే అన్నాడో వాళ్ళని కొట్టేటోళ్ళం. వాళ్ళేందో మాకు తెలుసు, ఎవరు అన్నాడో మాకు పేరు తెలుసు, మా జిల్లా వాడే. అది పద్ధతి కాదన్న. వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే వాళ్ళు ఎంత బాధపడరా, వాళ్ళు ఏడవరా. ఎవరో మేనమామ చచ్చిపోతే వచ్చి మా గంభీరపేట్ల నువ్వు బాధపడిపోయినావు, పేరు చెప్ప నేను, నువ్వు బాధపడిపోయినావు. అలాంటిది ఆమె భర్త చచ్చిపోతే వగలు ఏడుస్తుంది, ఓట్లు కావాలని ఏడుస్తుంది. ఆమెకు అవసరమా? ఆమె భర్తను ఓడగొట్టుకొని నీ ఓట్ల కోసం ఆమెకు అవసరమా బయటకు రావడం? కాకపోతే ఏంటంటే కేసీఆర్ పేరు గుర్తుకు రావాలి, కేసీఆర్ పేరు నిలబెట్టాలి, కేటీఆర్ పేరు నిలబెట్టాలని ఈరోజు ఆమెకు బయటకు రావడం జరిగింది. కానీ ఆమెకు అవసరమా అన్న బయటకు రావడం? పార్టీ కోసం చూస్తే అవసరమా? ఆమె భర్త చనిపోయింది బాధపడిపోయింది. వాడు ఎవరో బస్సులో 3 ఆడపిల్లలు చచ్చిపోయిందంటే మేము కార్లో వస్తుండగా మేము బాధపడి మేము కూడా ఏడ్చుకున్నాము. ఒక తండ్రి ఎట్లా ఏడుస్తుండు, ఆ 21 లక్షల రూపాయలు ఇస్తే అయ్యో 7 లక్షల చొప్పున ఇచ్చిండు మా బిడ్డలకు జీతం అని తండ్రి ఏడుస్తుండు. అలాంటిది మేము బాధపడ్డాము. ఆమె భర్త చనిపోతే ఆమె బాధపడదా? ఎంత సిగ్గుసేటు అనడానికి. చెల్లెనో పెళ్ళామో చచ్చిపోతే ఏడిస్తే కూడా డ్రామా నేను అది అది చెప్పాలి రాజకీయం మనం అంటానికి కూడా వాళ్ళ పిల్లం చచ్చిపోతుంది కదా. వాళ్ళ పిల్లం చచ్చిపోయినప్పుడు ఆయన డ్రానే అది రాజకీయంలో అన్ని కాదు అంటే, కాకపోతే ఒక ఏదైనా కూడా ఒక మానవత్వానికి అయితే ఉండాలి. అయితే అట్లా మేమేమంటామంటే ఆయన సరే ప్రజలు అనేది ఒక మార్పు అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, నిప్పేసిన అన్నాడు. మరి ఎంతమంది ప్రజలు కలిసిండు రేవంత్ రెడ్డి? ఇప్పుడు మన ఆటో వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళు వాళ్ళు ఆటో నడిపిస్తారు, వేరే పని చేస్తారా అన్న? వాళ్ళకి ఇప్పుడు ఫీజులు రూమ్ రెంట్లు ఇబ్బందే కదా. మనకు ఇప్పుడు ఉపాధి పనులకు 12,000 వేస్తా అన్నాడు, వేసిండా 12,000? ఏం వేసిండు? సన్న బియ్యం అంటుండు, దొడ్డు బియ్యం తెచ్చిండు, సన్నం చేసిండు, అవి సగం నూకలే ఉన్నాయన్న. పరిపాలన అంటే అప్పుడు ఏమన్నాడు? తింటే అది కడుపు నిడతలే, కొంటే కొంగు నిడతలే అన్నాడు. బంగారం రేటు ఎన్నో ఎక్కింది, లేనోళ్ళు ఏమైపోవాలన్న? బంగారం కొంటారా, ఎండు కొంటారా? అయితే సరే ఇంకా మీకు తులం బంగారాలు ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారు? బంగారం లేదు, గుడి చేత బంగారం కూడా లేదన్న. అదంతా వేస్ట్. రేవంత్ రెడ్డి పాలనే ఒక పిచ్చి పాలన అన్న. అది అప్పుడు ఏంటంటే తెలంగాణ రాకన్నా ముందు మన కాంగ్రెస్ ఎట్లుందో యథావిధిగా ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఎందుకంటే అప్పుడు అంతా పొలాలన్నీ బీడుండే, వలసకు పోయినరు. మన సార్ వచ్చి నీళ్లు నిధులు అన్ని విధాలు చేసిన తర్వాతనే మన తెలంగాణ బాగుపడ్డది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి పాలన చేయొద్దు. చేస్తే 3 సంవత్సరాలు మంచిగా చేయగాని కేసీఆర్ తీరితే మాత్రం, కేటీఆర్ తీరితే మాత్రం, కేటీఆర్ కుటుంబం తీరితే మర్యాద ఉండదు బిడ్డ. కేసులు పెడతారు. పోయి స్టేషన్లకు మేము అప్లికేషన్లు ఇస్తాం, గవర్నర్ ఉండు, నీ జాగ్రత్తలు ఉండు. జుబ్లీలో సునీతక్క గెలుస్తుంది, ఫుల్ మెజార్టీ వస్తుంది బిడ్డ, నువ్వు జాగ్రత్త ఉండు. ఓకే అమ్మా, మీరు ఏం సంగతి ఎట్లా అనిపిస్తుంది మరి జూబ్లీహిల్స్లో అయితే మాకు సునీతక్కనే గెలుస్తుంది అనిపిస్తుంది అండి. కాంగ్రెస్కి అయితే ఎవరు ఓటు వేసే పరిస్థితులు అయితే లేరు. వీళ్ళు ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తా ఉన్నారు 2 లక్షలు, అది లేదు. ఇప్పటికైతే ఎవరికి ఒక ఉద్యోగం ఇచ్చింది అయితే లేదు. మళ్ళీ నిరుద్యోగ భృతి కూడా ఇస్తా అన్నారు, అది లేదు. మళ్ళీ ఇంకేంటి వీళ్ళు పెన్షన్స్ ఇస్తా అన్నారు, ముసళ్ళకి 4,000 ఇస్తాము, వికలాంగులకు 6,000 ఇస్తా అన్నారు. వాళ్ళు ఇంటింటికి వీళ్ళు ప్రచారానికి వెళ్తే వాళ్ళే చెప్తున్నారు. ఇంకోటి తులం బంగారము అని అడుగుతూ ఉంటే వీళ్ళు తులం బంగారం అంటే వాళ్ళ మంత్రే చెప్తున్నారు. ఒకరు ఏంటి అంటే బంగారం 1,00,000 అయింది, ఎక్కడ ఇస్తాము అని చెప్తున్నారు. 1,00,000 బంగారము 1,00,000 ఇవ్వాలంటే మా వల్ల కాదు అన్నట్లు. వీళ్ళకి ప్రభుత్వం నడవడానికే ఇబ్బంది ఉంది. ఎవరికి కానీ మంత్రి పోస్టులు కానీ ఇంకా ఇవి ఇవ్వలేరు. ఇప్పుడు ఇంకా ప్రజలకు ఏం చేస్తారు? వాళ్ళ దాంట్లో వాళ్ళకే కుమ్ములాట ఉంది, వాళ్ళగడాలు ఉన్నాయి. ఇంకా ప్రజలకు వచ్చి ఇంకా వాళ్ళ దాంట్లో వాళ్ళకే సర్దుకోలేరు. ఇంకా ప్రజలకు వచ్చి ఏం చేస్తారు వీళ్ళు? ఏం అభివృద్ధి చేస్తారు? వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పుడు 3వ సంవత్సరం కూడా వస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడ కానీ ఏది కానీ ఒక ఈ సమెత్తు ఇది కరెక్ట్ వేసాడు, ఈ పథకం అమలు చేశాడు,
ఇంకొకరికి దీని వల్ల ఒకరు ఫలితం పొందిన అన్నది కూడా ఎక్కడా లేదు. ఎవరు ఓకే అమ్మా, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సరే ఇక్కడ అనివార్య కారణాల వల్ల ఇక్కడ బై ఎలక్షన్ రావాల్సి వచ్చింది. కానీ గొప్ప వ్యక్తి ఆయన, చాలా ఒక 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఒక 2-3 టర్మ్లో ఆయన ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి, అంటే సడన్గా చనిపోవడం, ఆ చనిపోయిన తర్వాత కూడా ఇక సరే బై ఎలక్షన్ రావడం, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఆయన లోకల్ అని చెప్పేసి నేను చనిపోయిన దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకున్నా, ఆయన చనిపోయిందే మంచిది అయిందని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భం, ఆయన సతీమణిని దాంట్లో నిలబెడితే, బరిలో నిలబెడితే కూడా ఆమె ఏదో డ్రామా కన్నీళ్ళు ఆడుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతారు. నేను ఎట్లా చూస్తారు మరి? అది ఎట్లా అంటే ఒక మనిషి అనేవాడు మాత్రం అట్లా స్పందించడు. ఒక మన మనిషి జాతికి చెందిన వాళ్ళైతే ఎవరైనా కూడా పక్క వాళ్ళు చనిపోతే పాపము అంటారు. అది ఇంకోటి, ఒక భర్తను పొడగొట్టుకున్న ఆడవంటే ఆమె సర్వస్వం కోల్పోయినట్టే. అక్కడ ఆ సర్వస్వం కోల్పోయిన ఆడవామెను ఇట్లా అవమానించడం కానీ ఒక పదవిలో ముఖ్యమంత్రి పదవి ఉన్నా కానీ మంత్రులు కానీ ఎవరు కానీ అట్లా ఉండడం వల్ల విజ్ఞతకు వదిలేయాలి. మనం మనుషులా లేదా అనేది వాళ్ళది వాళ్ళు తేల్చుకోవాలి. ఇంకా మనం అనడానికి మాటలు అనేది ఏమి ఉండదు. వాళ్ళని అనడానికి మాటలు రావు, ఇంకా వాళ్ళని సంబోధించడానికి ఏ మాటలు లేవనుకుంటా.